సాధారణంగా పెద్దలకు గాని పిల్లలకు గాని భయం వేస్తే ఆంజనేయ స్వామిని తలుచుకోమంటారు. ఆంజనేయ విగ్రహం, ఆంజనేయ ఆలయం దుష్ట శక్తుల నుంచి, ఎన్నో భయంకరమైన ఆపదల నుండి ఊరిని రక్షిస్తుందని భావిస్తారు. అంతెందుకు, హనుమంతుని ఆలయం లేని ఊరు ఉండదంటే అతిశయోక్తి కాదు. కానీ ఈ గ్రామంలో మాత్రం మీకు ఎక్కడా ఆంజనేయుడి గుడి కాదు కదా, ఆ పేరు కూడా వినబడదు. ఉత్తరాఖండ్ లోని ద్రోణగిరి గ్రామంలో బూటియా అనే జాతి నివసిస్తుంది. వీళ్ళంతా ఆంజనేయుడిని తప్ప మిగతా దేవుళ్ళందరినీ పూజిస్తారు. ఒకవేళ గ్రామంలో ఎవరైనా ఆ స్వామి పేరు పలికినా పూజించినా నేరంగా పరిగణిస్తారు. గ్రామం నుంచి వాళ్ళని బహిష్కరిస్తారు. ఎందుకని అడిగితే ఓ కథ చెబుతారు గ్రామస్తులు. త్రేతాయుగంలో రామరావణ యుద్ధ సమయంలో మూర్ఛిల్లిన లక్ష్మణుని కోసం హనుమంతుడు తెచ్చిన సంజీవిని పర్వతం ఈ ద్రోణగిరి ప్రదేశంలోనే ఉండేదట. వాళ్ళు పూజించే ఈ గుట్టను హనుమంతుడు తీసుకెళ్లేసరికి అతనిపై ఈ ఊరి వాళ్ళు ద్వేషం పెంచుకున్నారు. అందుకే ఆంజనేయుడంటే వారికి మంట. అది కథ. మొత్తానికి ధైర్యానికి ప్రతీకైన హనుమాన్జని ద్వేషించే గ్రామం కూడా ఉంది. హిందూయిజం గురించి మరెన్నో గొప్ప గొప్ప విషయాలను తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.